హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ మసాలాలతో ఎవరైనా చేయగలిగేంత ఈజీగా ఎగ్ బిర్యానీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బాస్మతి రైస్ వచ్చి 1.5 కప్పు తీసుకున్నాము. వీటిని వచ్చేసి 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ వచ్చేసి ఎప్పుడు కూడాను 1కి 2 సార్లు ఎక్కువ కడుక్కోవాలి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ బాగా ఎక్కువైపోతుంది. అలానే 1 టైమ్ 2 టైమ్స్ కనుక వాష్ చేసుకున్నామంటే, అందుకని 3 to 4 టైమ్స్ వాష్ చేసుకుని తర్వాత నీళ్లు పోసి 30 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. కడాయిలో వచ్చి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నామండి. దాంట్లో కొంచెం పసుపు, ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసేసి దాంట్లో మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ వేసుకుందాము. ఎగ్స్ వచ్చి కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఆయిల్లో ముందే కారం వేయటం వల్ల మనకి ఎగ్స్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా ఎగ్స్కి మంచి కలర్ వస్తుందండి. అలానే బిర్యానీ కూడా చాలా బాగా వస్తుందన్నమాట కలరు. ఎగ్స్ చూడండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాము. దీంట్లో ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందామండి. లవంగాయలు, చెక్క, యాలుక్కాయ, ఆ తర్వాత అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి సోంపు వేసుకుందామండి. బాగుంటుందన్నమాట సోంపు వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాము. దాన్ని కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన దాకా వేపుకుందామండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది కూడా పచ్చివాసన పోయిన దాకా ఉల్లిపాయలతో పాటే ఫ్రై చేసేసుకుందాము. ఉల్లిపాయలు మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. అప్పటిదాకా ఫ్రై చేసుకుందామండి. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా వేసుకుందాము. ఇప్పుడే మనకి ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. పుదీనా, కొత్తిమీర కొంచెం ఇప్పుడు వేసుకుందాము, కొంచెం తర్వాత వేసుకుందామండి. అందుకని నేను కొంచెం ఇప్పుడు వేసాను. కొత్తిమీర కూడా కొంచెం తరిగి ఇప్పుడు మనం ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ మనం ఆయిల్లోనే వేసేసి ముందుగానే ఫ్రై చేసుకున్నాము. చూడండి ఉల్లిపాయలు అనేది మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిందనమాట. ఇప్పుడు 2 టమాటోస్ అనమాట. ఈ పెద్ద టమాటోస్ తీసుకున్నామండి. వాటిని బాగా పండినవి వేసుకుందాము. ఈ టమాటాలు బాగా మెత్తబడిపోవాలి, మనకి మగ్గిపోవాలి. అప్పటిదాకా ఫ్రై చేసుకుందాము. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. ఆల్రెడీ మనం ఆయిల్లో ముందే ఫ్రై అయ్యేటప్పుడే ఎగ్స్ ఫ్రై చేసుకునేటప్పుడే ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఇక్కడ వేసుకున్నామంటే సరిపోతుంది మనకి కారం. టొమాటో మనకి బాగా మగ్గిపోవాలండి ఆయిల్లో. చూడండి బాగా మగ్గిపోయిందనమాట. ఇప్పుడు మనం నీళ్ళు యాడ్ చేసుకుందాము. 1.5 కప్పు మనం బాస్మతి బియ్యం తీసుకున్నాం కాబట్టి 3 కప్పులు నీళ్లు వేసుకుంటున్నామండి. ఆల్రెడీ 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఎసరు అనేది. నానబెట్టుకోకుండా కనుక ఉంటే మీరు ఇంకొక 1/2 కప్ నీళ్ళు యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా. ఈ ఎసరు మనకి బాగా తెల్లిపోవాలండి.
సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్‌గా సరిపోయింది. చూడండి నీళ్ళు తెరిలేటప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు దీనికొచ్చేసేసి మనం మూత పెట్టేసుకొని ఒక 50% వరకు రైస్ ఉడకాలండి. అప్పటిదాకా హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. చూడండి 50% అయితే ఉడికిందనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందాము. తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకుందామండి. ఎసరు కూడా మనకి కొంచెం ఒక హాఫ్ దాకా దగ్గర పడింది. అన్నం కూడా ఒక 50% అయితే ఉడికిందనమాట. నిమ్మరసం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాము. ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. తర్వాత కొంచెం మళ్ళీ పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. వేసేసి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్‌ని ఇప్పుడు వేసుకుందాము. వేసేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో వండుకుందామండి. లో ఫ్లేమ్‌లో వండుకున్నామంటే కరెక్ట్‌గా మనకి బాగా పొడి పొడిలాడుతా వస్తుందన్నమాట చూడండి. 10 నిమిషాల తర్వాత చక్కగా పొడి పొడిలాడుతా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వెంటనే తిప్పకుండా ఒక 5 నిమిషాల పాటు ఆరిన తర్వాత మనం చూడండి సర్వ్ చేసుకుందాము. ఎంత పొడి పొడిలాడుతా చాలా సింపుల్ అనమాట. ఎవరైనా గానీ చేయగలరు. అంత ఈజీగా చాలా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.